జీవీఎంసీ 65 వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలసిన ఆలయం వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని, స్వామివారిని 7 వారాల పాటు నిష్ఠతో పూజ చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నారు. కోరిన కోర్కెలు తీరినందుకు కాకినాడ వాస్తవ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కరుణ కటాక్షాలు ప్రజలు అందరిపై ఉండాలని, ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంటకోటరాజు, శివ, శాంతి, ఆదిలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలేదు చిన్నప్పుడు అన్ని నేను కాదు అంకన్ బాబు మనవారు చెప్పు. నమస్తే అండి. మాది ఊరైతే కాకినాడ. నేను ఎక్కడో లోకల్లో జాబ్ చేసేవాడిని విఎస్జెడ్లో అనుకుంటాను. ఆ టైంలో పర్మనెంట్ జాబ్ ఏం లేదు. అయితే జాబ్ చేస్తున్న టైంలో ఇక్కడ శనివారం మైకింగ్ సౌండ్ వినబడడం, జనాలు రావడం ఇవన్నీ ఉండేది. అప్పుడు గుడి కూడా ఇంత డెవలప్మెంట్ లేదు. అయితే ఒకసారి శనివారం వచ్చి స్వామిని దర్శించడం జరిగింది. నాకు ఆర్మీకి అప్పటికే హాల్ టికెట్ వచ్చింది. అయితే హెల్త్ బాగోలేదు, ఏం బాగోలేదు. ఈ 1 వీక్ ముందు వచ్చి సెలెక్ట్ అయితే గనక నేను కంపల్సరీ మళ్ళీ వస్తాను ఇక్కడికి అనుకున్నాను. అలాగే సెలెక్ట్ అవ్వడం అయింది. అది కూడా లిస్ట్ నుంచి వెనకాల నుంచి చూసుకుంటే నా పేరు లేదు. కానీ స్టార్టింగ్‌లో టాప్‌లోనే ఉంది నా పేరు. ఆ లిస్ట్ కూడా ఎక్కడ చూసానంటే నా గుడి కిందే నా రూము. ఆ రూమ్ వెనక చూస్తూ పేరు ఉంటే గనక కంపల్సరీ వస్తాననుకున్నాను. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత రావడం అయితే జరిగింది. ఈరోజు కాకినాడ నుంచి వచ్చాం. స్వామిని దర్శించుకున్నాం. అలాగే స్వామివారి ప్రసాదం కూడా స్వీకరించడం జరిగింది. ఈ క్షణం అయితే మనసు నుండి అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ కమిటీకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. నేను కూడా ఇక్కడ సంవత్సరం పాటు ఉన్నానండి. మా పాప, నేను, మా అబ్బాయి కూడా ఉన్నామండి. చాలా కష్టాలు పడ్డారని చాలా బాధపడ్డారు. అమ్మ నాకు జాబ్ రావట్లేదు అన్నాడమ్మా. లేదమ్మా నీకు వస్తుందమ్మా, ఎప్పుడోకప్పుడు వస్తుంది, చెల్లికి వస్తుంది, నీకు వస్తుందని అమ్మ అందరూ వచ్చి నాకు రాలేదు, నేను అంత బాధపడుతున్నాను అన్న. నీకు వస్తుందమ్మా, లాస్ట్లో ఏదో డైలాగ్ వస్తుంది, నీకు కంగారు పడకంటే అమ్మ నాకు రావాలని కోరిక ఉంది. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమీ రాదు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, వైజాగ్ వెళ్ళిపోయారు, జాబు రాదు, ఏమీ రాదు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవారన్నా సరే అలా బాధపడి ఊరుకుండేది. ఓ రోజు భగవంతుడు ఎప్పుడూ కూడా నాకు చిన్న పిల్లల్లా కనిపిస్తాడు, నల్లగా కనిపిస్తాడు, బాబులా కనిపిస్తాడు. అదే సేమ్ మా అమ్మ కూడా నాకు చాలా దైవం, దుర్గమ్మ తల్లి కూడా, అయ్యమ్మ కూడా నాకు ఎప్పుడు కూడా దర్శనం ఇస్తానే ఉంటాడండి. నాకు అనుకోకుండా జాబ్ వచ్చిందండి, అబ్బాయికి పెళ్లి మ్యారేజ్ కూడా అయిపోయిందండి, పాప కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, పోలీస్ జాబ్ ట్రైనింగ్లో ఉందండి. నాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు వెంకటబాబుని ఇప్పుడు నాకు ఇవాళ బాగా ఓం నమో శ్రీనివాసాయ. ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో ఉత్తరాంధ్రలోనే స్వయంభూగా ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ప్రతి శనివారం కూడా స్వామివారికి మహా అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా. అలాగే ఇక్కడ మహిమ ఏంటంటే స్వామి దగ్గరికి ఎన్నో బాధలతో స్వామి దగ్గరికి చెప్పుకుందామని వస్తారు. కానీ స్వామి దగ్గర చెప్పుకున్న వెంటనే మరి స్వామి తాలూకా మహిమ వారికి కనబడుతూ ఉంటుంది. మరి వీరక చాలా దూరాభారం నుంచి భక్తులు ఎంతోమంది ప్రాధాయపడి స్వామికి ఎన్నో కష్టాల్లో ఉన్నాము, ఈ స్వామి గురించి తెలుసుకున్నాము అని చెప్పడానికి వస్తారు. తప్పనిసరిగా వాళ్ళ కోరిక 100%గా నెరవేరుతుంది. స్వామి మహిమ మనకి కళ్ళు కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. అలాగే మరి భక్తుడు 3 సంవత్సరాల క్రిందట అంటే స్వామి ప్రతిష్టకు ముందు. నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో పిలిస్తే పలికే స్వామిగా వస్తే ఆకలిస్తే అన్నం పెట్టే స్వామిగా, ఆపదలు ఆదుకునే స్వామిగా వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో ప్రతి నిత్య శనివారం అన్నదాన కార్యక్రమంలో ఈరోజు ఆలయ ధర్మకర్త మంజుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఉదయం 4 గంటల నుంచి కూడా తెల్లవారే ఆరాధన సుప్రభాతంతో ప్రారంభమై అఖండమైన పూజలు నిర్వహిస్తూ అర్చక స్వాముల నేతృత్వంలో స్వామివారు అన్ని కూడా కార్యక్రమాలు చాలా రంగరంగ వైభవంగా నిర్వహించాయి.
వేలాది మంది భక్తులుగా తండోపతండాలుగా వచ్చి భక్తులు దర్శించుకోవడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడే కాకినాడ వాస్తవ్యులు ఇక్కడ వారు వచ్చి గాజువాకలో ఉండి ఎవరో చెప్పడం జరిగింది. ఇలాగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉద్యోగ సమస్యపై ఇబ్బంది పడతానని చెప్తే, ఆ బాబుకు కూడా ఉద్యోగం వచ్చింది స్వయంగా వారు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఇబ్బంది పడతారని అమ్మాయి కూడా జాబ్ రావడం జరిగింది. అంటే వైకుంఠ వెంకటేశ్వర స్వామిని ఈరోజు కలియుగంలో పిలిస్తే పలికే స్వామిగా ఎవరికి ఏం కావాలో అది ఇస్తున్నారు. కానీ మనసుతో ప్రేమతో అడగాలి స్వామివారి దగ్గరికొచ్చి. స్వామి నాకు ఇది కష్టం అని చెప్తే ఇమ్మీడియేట్ పలుకుతున్నారు. ఆకలేస్తే అన్నం పెడుతున్నారు.